అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్ ఫ్యాబ్ 4గా కీర్తించబడుతున్నారు. అయితే వీరిలో విరాట్ కోహ్లీ టెస్టులకు, టీ20లకు, స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫ్యాబ్ 4కు బీటలు వారినట్లయింది. ఈ నేపథ్యంలో కొత్త ఫ్యాబ్ 4 ఎవరనే అంశం తెరపైకొచ్చింది. విశ్లేషకులు, మాజీలు కొత్త ఫ్యాబ్ 4గా కీర్తించబడేందుకు పలానా ఆటగాళ్లు అర్హులంటూ ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు, ప్రస్తుత ఫ్యాబ్ 4 సభ్యుడు కేన్ విలియమ్సన్ కూడా కొత్త ఫ్యాబ్ 4ను ప్రకటించాడు. సొంత దేశ ఆటగాడు రచిన్ రవీంద్ర, ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్, టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు కొత్త ఫ్యాబ్ 4గా కీర్తించబడే అర్హతలున్నాయని అభిప్రాయపడ్డాడు. ఆసీస్ ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ కు కూడా ఫ్యాబ్ 4లో భాగమయ్యే అర్హతలున్నాయని అన్నాడు. కానీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లతో పాటు టెస్టుల్లో రాణిస్తేనే ఫ్యాబ్ 4 అనిపించుకుంటారని తెలిపాడు. తాను వ్యక్తిగతంగా టెస్ట్ క్రికెట్కు అమితమైన ఆదరణ ఉన్న సమయంలో పెరిగినందుకు గర్వపడుతున్నానని ఆయన అన్నాడు. అలాగే యువ ఆటగాళ్లు టీ20ల మాయలో పడి టెస్ట్ క్రికెట్ను విస్మరించకూడదని సూచించాడు. ఇక కేన్ మామ అంచనా వేస్తున్న నయా ఫ్యాబ్ 4 ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లోని 3 ఫార్మెట్లలో విశేషంగా రాణిస్తున్నారు. అయితే వీరంతా ఇదే ప్రదర్శనను సుదీర్ఘకాలం కొనసాగించగలిగితే ఫ్యాబ్ 4 అనిపించుకుంటారు. వీరి వయసు కూడా చాలా తక్కువ కాబట్టి 3 ఫార్మెట్లలో అత్యుత్తమ క్రికెటర్లుగా స్థిరపడేందుకు వీరికి తగినంత సమయం ఉంది.